జగదీప్ ధన్కర్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉంది. ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను ఎన్నికల సంఘం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఉపరాష్ట్రపతి పదవికి పలు పేర్లు తెరపైకి వస్తున్నాయి. తెలంగాణ నుంచి దత్తాత్రేయ పేరు కూడా వినబడుతుంది. రాజ్యాంగంలోని రెండో అత్యున్నత పదవి ఎవరిని వరిస్తుందో అన్నది ఉత్కంఠగా మారింది. తాజాగా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. బీజేపీ తెర వెనుక పెద్ద వ్యూహం పన్నిందని, దీనికి కేసీఆర్ కూడా ఓకే చెప్పారని చర్చ జరుగుతుంది. దీనితో ఏం జరుగుతుందో, అసలు ఈ ప్రచారంలో ఎంత నిజముంది అనే అంశాలు రాజకీయ పరిశీలకుల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ఎప్పటి నుంచో బీజేపీ బీఆర్ఎస్ మధ్య తెరచాటు బంధం కొనసాగుతుందని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత అరెస్టు తర్వాత ఆమె బెయిల్పై విడుదలయ్యారు. ఈ మొత్తం ఎపిసోడ్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఏదో మౌన ఒప్పందం జరిగిందన్న టాక్ ఎప్పటి నుంచో ఉంది. తాను జైలులో ఉన్న సమయంలో బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయాలన్న విషయం చర్చకు వచ్చిందని, కానీ తాను ఒప్పుకోలేదని కవిత అమెరికా నుంచి వస్తూనే విమానాశ్రయంలో బాంబు పేల్చారు. పార్టీ ప్లీనరీలో కేసీఆర్ కాంగ్రెస్పై విమర్శలు గుప్పించినా బీజేపీపై మాత్రం నొప్పి తగులకుండా వ్యవహరించారు. ఈ విషయాన్ని కవిత తన తండ్రికి రాసిన డియర్ డాడీ లేఖలో కూడా ప్రస్తావించారు. ఇవన్నీ కలిపి చూస్తే బీఆర్ఎస్ బీజేపీ మధ్య తెర వెనుక పాలు పంచుకుంటున్నాయా అన్న కోణంలో రాజకీయ చర్చలు వేగంగా సాగుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీ బలపడాలని కేంద్ర వ్యూహకర్తల లక్ష్యం. కానీ ఒంటరిగా సాధ్యం కాదని అర్థమైన తర్వాత బలమైన బీఆర్ఎస్తో కలిసి ముందుకు సాగాలనే ఆలోచన తెరపైకి వచ్చిందని వార్తలు వస్తున్నాయి. విలీన ప్రతిపాదనలో భాగంగా వచ్చే ఎన్నికల్లో గెలిస్తే సీఎం పోస్టు బీజేపీకి, డిప్యూటీ సీఎం బీఆర్ఎస్కి ఇవ్వడం, అంతకంటే ముందే కేసీఆర్కు ఉపరాష్ట్రపతి పదవిని ఇచ్చి ఆయనను సంతృప్తి పరచడం ద్వారా వ్యూహాన్ని వేగవంతం చేయాలనే భావన బీజేపీ శిబిరంలో నడుస్తుందన్న చర్చ బలంగా వినిపిస్తోంది. మరి ఇది తెలిసే ఢిల్లీ పర్యటనలో దత్తాత్రేయ పేరును సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారన్న టాక్ నడుస్తోంది. ఎంపీగా, కేంద్ర మంత్రిగా దత్తాత్రేయను తప్పించినా, అధ్యక్షుడిగా బండి సంజయ్ను తప్పించినా ఈ రెండు సందర్భాల్లో అగ్రవర్ణాలకి అవకాశం కల్పించి బీసీలను అన్యాయం చేశారని బీజేపీపై రేవంత్ విరుచుకుపడ్డారు. దీని నుంచి బయటపడాలంటే దత్తాత్రేయను ఉపరాష్ట్రపతిగా నియమించడం ఒక్కటే దారి అని పనిలో పనిగా బీజేపీకి సూచన కూడా చేశారు. जो धनखड़ जी का रिजिग्नेशन अब किस लिए किया मुझे पता नहीं, वो अनफॉर्चुनेट। दूसरी बात, वाइस प्रेसिडेंट ऑफ इंडिया तेलंगाना को देना है, क्योंकि पिछले बार हमारा वेंकैया नायडू का राष्ट्रपति बनाने के लिए चर्चा हुए, उनका अन्याय किए वापस भेज दिए दिल्ली से।
घर खाली करवा दे के तेलुगु भाषा बोलने वाले को आप घर वापसी कर दिए। तो उसको सुधारने के लिए हमारे बंडारू दत्तात्रेय जी का खाली हरियाणा गवर्नर का जिम्मेदारी खत्म हो गए और बंडारू दत्तात्रेय जब केंद्र मंत्री था उनका केंद्र मंत्री खींच लेके किशन रेड्डी को दे दिए। हमारा बंडी संजय जी अध्यक्ष था, आज ब्राह्मण रामचंद्र राव को दे दिए। तो साउथ और खासकर तेलंगाना में जितने भी ओबीसी है सबका गला काट दिए एनडीए ने। सो सौकुन माफ करने के लिए दत्तात्रेय जी को वाइस प्रेसिडेंट बनाया तो ठीक रहता है, क्योंकि तेलंगाना को आप इतना अन्याय नहीं कर सकते। देश में हिंदी के बाद दूसरी भाषा तेलुगु ज्यादा बोलने वाले, पहला हिंदी है, दूसरा तेलुगु है, तीसरा बंगाली। హర్యానా గవర్నర్గా బండారు దత్తాత్రేయ పదవీకాలం ఇటీవలే ముగిసింది. అతనికి మోదీ ప్రభుత్వం మరో పొడిగింపు ఇవ్వలేదు. తెలుగు రాష్ట్రాల కోటా కింద ఆంధ్రప్రదేశ్కు చెందిన అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్గా నియమించింది. తెలంగాణకు అవకాశం లేకుండా పోయింది. ధన్కడ్ తప్పించాలని అప్పటికే నిర్ణయించడంతోనే దత్తాత్రేయకు మరోసారి ఛాన్స్ ఇవ్వలేదని ఉపరాష్ట్రపతిగా అతన్ని నియమించాలన్న యోచనలో ఉందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఉత్తరాదిలో తగ్గే సీట్లను దక్షిణాదిలో భర్తీ చేసుకోవడంపై దృష్టి సారించిన బీజేపీ అధిష్టానానికి ఆంధ్రప్రదేశ్లో కంటే తెలంగాణలోనే ఎక్కువ అవకాశం ఉంది. గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ధీటుగా 8 సీట్లను తెలంగాణ అందించింది. ఒకవేళ అధికారంలోకి రావాలంటే తెలంగాణే బెటర్ చాయిస్గా పార్టీ కూడా భావిస్తుంది. ఇప్పటి వరకు తెలంగాణకు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవి దక్కలేదు. గతంలో రాష్ట్రపతి రేసులో జి వెంకటస్వామి నిలిచినా నిరాశ ఎదురైంది. ఉపరాష్ట్రపతిగా ఏపీకి చెందిన వెంకయ్యనాయుడు ఒకసారి బాధ్యతలు నిర్వర్తించారు. ఈసారి తెలంగాణకు ఇవ్వాలన్న డిమాండ్ రోజురోజుకు ఊపందుకుంటుంది.